సాక్షాత్తు ఆ వైకుంఠనాథుడు తన శంకుచక్రాలను పక్కన పెట్టి తలనీలాలు ఇచ్చి తడి బట్టలతో కావేరీ నది ఒడ్డున కూర్చుని ఒక అనాథ భక్తుడికి అంతిమ కర్మలు చేయడం ఎప్పుడైనా విన్నారా? ఇది కుంభకోణంలోని సారంగపాణి ఆలయంలో జరిగిన నమ్మలేని నిజం. ఈ కథ లక్ష్మీనారాయణ స్వామి అనే ఒక పరమ భక్తుడిది. ఆయనకు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. నేను పోయాక నాకు అగ్ని సంస్కారం చేసే కొడుకు కూడా లేడు కదా అని రోజు గుడి గడప ముందు కన్నీరు పెట్టుకునేవాడు. స్వామి, నువ్వే నాకు తండ్రివి, నువ్వే నాకు కొడుకువి అని ఆ సారంగపాణినే నమ్ముకున్నాడు. ఒకరోజు ఆ భక్తుడు కన్ను మూశాడు. ఊరి జనమంతా అనాథ శవమని దూరం నుండి చూస్తున్నారు. కానీ సరిగ్గా అప్పుడే ఎక్కడి నుండి వచ్చాడో తెలీదు ఒక తేజస్సు గల యువకుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఈయన నా తండ్రి అని చెప్పి ఆ శవాన్ని కావేరీ నదికి తీసుకువెళ్లి శాస్త్రోక్తంగా తలకొరివి పెట్టి పిండ ప్రదానం పూర్తి చేసి అదృశ్యమైపోయాడు. మరుసటి రోజు పొద్దున్నే అర్చకులు గర్భగుడి తలుపులు తెరిచి చూస్తే అక్కడ ఉన్న దృశ్యం చూసి గుండె ఆగినంత పని అయింది. స్వామివారి విగ్రహం తడిబట్టలతో ఉంది. కాళ్లకు ఇంకా నది తీరంలోని ఇసుక అంటుకుని ఉంది. అప్పుడు అందరికీ అర్థమైంది, తన భక్తుడి మాట కోసం ఆ జగన్నాథుడే కొడుకుగా మారి కిందికి వచ్చాడని. అందుకే ప్రతి ఏడు మహాలయ అమావాస్య రోజు స్వామివారి తరపున ఆ భక్తుడికి ఇక్కడ తర్పణం వదులుతారు.